ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి చేసిన త్యాగం ఆ కుమారుణ్ణి బ్రతికించింది. ఆ కుమారుడు గొప్పవాడై ప్రపంచానికి తల్లి త్యాగాన్ని అతడు ప్రపంచానికి తెలియపరిచి, ఆ తల్లి సమాధి వద్ద అతడు ఆ తల్లిని సమాధిని చూసి ఎంతో విలపించి ఒక మాట అన్నాడు, అమ్మా, నీవు చనిపోయి నన్ను బ్రతికించి ఈరోజు నన్ను ప్రాణముతో నిలబెట్టావు. నువ్వు చేసిన త్యాగాన్ని నేను ఎప్పటికీ మరవలేనని ఆ కుమారుడు ఒక దేశానికి గొప్పవాడై తల్లి ప్రేమను చాటాడు. కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ వేల్స్ అనే ఆ ప్రాంతంలో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, ఆ ప్రాంతము గుండా ఒక వృద్ధ దంపతులు, వారు మిషనరీస్ ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తూ ఉన్న సమయంలో అదంతా కూడా మంచుతో కూడినటువంటి పర్వతాల మధ్యలో ఒక పిల్లవాడి స్వరం వినబడుతుంది. ఈ వృద్ధ దంపతులు, ఇక్కడ ఎవ్వరూ మనుషులు లేరు కదా, ఇది నిర్మానుష్యమైన ప్రదేశము, ఇక్కడ నుంచి స్వరం వినబడుతుంది ఏంటని వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తే, ఒక పైపులో దట్టమైన చలి, మంచుతో కప్పబడినటువంటి ఆ ప్రదేశంలో ఈ వృద్ధ దంపతులు చూస్తే ఒక తల్లి అక్కడ ఒక బిడ్డకి జన్మించి ఉన్నది. ఈ వృద్ధ దంపతులు వెళ్ళి చూసినప్పుడు ఆ తల్లి అక్కడ చనిపోయి ఉంది, కానీ ఆ బిడ్డ మాత్రం బ్రతుకున్నాడు. అదంతా తొలగించి మంచు అది చూసినప్పుడు ఆ తల్లి ఒంటి మీద వస్త్రము లేదు. ఆ వస్త్రములు తాను చనిపోతూ ఆ మంచులో తన కుమారుడు చనిపోకూడదని తన ఒంటి మీద ఉన్న వస్త్రములన్నీ తీసి తన బిడ్డకు చుట్టి తాను కౌగిట్లో పెట్టుకొని ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విదారక దృశ్యాన్ని చూసి ఈ మిషనరీ దంపతులు ఎంతో చెలించిపోయారు. అప్పుడు ఆ పసిబిడ్డను తీసుకొచ్చి వాళ్ళు పెంచి ఆ బిడ్డని ప్రయోజకుడిగా చేసి, ఆ తర్వాత ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై ద గ్రేట్ బ్రిటన్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అది 1916 ఆ సంవత్సరంలో 16వ సంవత్సరంలో ఆయన గ్రేట్ బ్రిటన్కి ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు. జాగ్రత్తగా వినండి. ఆ సమయంలో ఈ వృద్ధ దంపతులు వాళ్ళు కొంచెం చనిపోయే వయసు వచ్చింది. ఆ చనిపోయే వయసు వచ్చిన వృద్ధులైపోయారు కాబట్టి తన కుమారుడైనటువంటి ఆ కుమారుని పిలిచారు. అతని పేరే డేవిడ్ జార్జ్. ఆ ప్రైమ్ మినిస్టర్ ద గ్రేట్ బ్రిటన్కి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన పేరే డేవిడ్ జార్జ్. అతను పిలిచి, ఏంటి నాన్న అని పిలిచారు. మరి తల్లిదండ్రులు వాళ్ళే కదా పెంచారు.
నీకు ఒక సంగతి చెప్పాలి బాబు అన్నాడు. ఏమిటంటే, నీ తల్లిదండ్రులు మేము కాదు అన్నాడు. మరి ఇంకెవరంటే, నీ తల్లి చిన్నప్పుడు నిన్ను ఆమె నీకు జన్మనిచ్చి ఆమె మరణించింది. ఆమె చనిపోతూ నిన్ను బ్రతికించుకోవటానికి ఆ దట్టమైన మంచులో తన ఒంటి మీద ఉన్న వస్త్రములన్నీ తీసి నీకు చుట్టి నిన్ను బ్రతికించుకుంది. కాబట్టి నిన్ను మేము పెంచి పెద్ద చేశాం, ఈరోజు నువ్వు ప్రయోజకుడు అయ్యే బాబు అని ఆ వృద్ధ దంపతులు చెప్పారు. వెంటనే అతను ఒక రకంగా కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు. హృదయం అంతా కృతజ్ఞత నిండిపోయింది. ఎందుకంటే, నా తల్లి లేకపోయినా మీరే నాకు తల్లి తండ్రి అయ్యండి, పెంచి ఎంత పెద్దవారుగా చేశారని హృదయం అంతా కన్నీటితో కృతజ్ఞతలు చెల్లించాడు ఆ వృద్ధ దంపతులకి. మరో పక్క నన్ను బ్రతికించడం కోసం నా తల్లి ఎంత త్యాగం చేసిందా అని మరో పక్క కన్నీళ్ళు కాచుతూ ఉన్నాయి. అప్పుడు అడిగాడు, నా తల్లి సమాధి ఎక్కడా అన్నాడు. మేమే సమాధి చేశాం అని ఆ తల్లిని ఆ ప్రాంతంలో ఉందని చెప్పాడు. అప్పుడు ప్రధానమంత్రి హోదాతో తన యొక్క సమూహముతో తన సైన్యముతో కూడా ఆయన తల్లి సమాధి వద్దకు వెళ్ళాడు. ఆ తల్లి సమాధి వద్దకు వెళ్ళి ఆ తల్లి సమాధి ఎదుట మోకరించి కన్నీళ్లు కార్చి తన ఒంటి మీద ఉన్నటువంటి జాకెట్ లేదా సూట్ అది తీసి తల్లి సమాధి మీద కప్పి, అమ్మా, నా కోసం, నన్ను బ్రతికించడం కోసం నీవు చనిపోయి ఈరోజు నేను బ్రతికించావమ్మా అని బోరున విలపించాడు. ఆ తల్లి చేసిన త్యాగానికి విలిపించి ఆ తర్వాత అతడు తల్లికి ప్రేమకు సూచనగా అతడు ఒక అద్భుతమైనటువంటి ఒక స్తూపాన్ని బ్రిటిష్ ప్రజలకు గర్వకారణంగా ఆ తల్లి స్తూపాన్ని కట్టించాడు. అది చూసినప్పుడల్లా ఆ తల్లి ప్రేమను గుర్తు చేసుకొని వాళ్ళు తల్లిని ఆదర్శవంతంగా వాళ్ళు ప్రేమిస్తారంట. తల్లి ప్రేమకు చిహ్నంగా ఆ ప్రధానమంత్రి ఒక అద్భుతమైన స్తూపాన్ని కట్టించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి చేసిన త్యాగం ఆ కుమారుడు బ్రతికాడు. ఆ కుమారుడు చెప్పాడు, నీవు చనిపోయి నన్ను బ్రతికించావమ్మని బోరున విలపించాడు. అతడు అంత గొప్ప స్థితిలోకి వచ్చి తన తల్లికి స్నేహనంగా కట్టించి ప్రజలందరికీ తల్లి ప్రేమను చాటి చెప్పాడు ఆ డేవిడ్ చార్చ్ అనే ప్రైమ్ మినిస్టర్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ తల్లి చనిపోయి తన కుమారుని మాత్రమే బ్రతికించుకుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు, తల్లి తన బిడ్డనైన మరుసున వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను. యెషయా గ్రంథం 53:4 చెప్తాడు, తల్లి తన బిడ్డను మరుచున వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను. ఇదిగో నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయని ప్రభు చెప్పాడు. పిల్లరా, మనందరము కూడా శిక్షకు పాత్రులం. మనందరము కూడా మరణానికి పాత్రులం. మనందరము కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోవలసిన వాళ్ళం. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని
రోమిలు రాసిన పత్రిక చెప్తాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం ఈ పాపం వల్ల మనం శిక్షకు పాత్రులు, మనం మరణించాల్సిన వారు ఉన్నాం. అసలు మనం అతిశయించడానికి మన జీవితంలో ఏది కూడా లేదు. కానీ మనకు బదులుగా మనల్ని బ్రతికించడం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తాను కల్వరి శిలువలో తన వస్త్రములను తీసివేసి, ఆ వస్త్రములను లాగివేసి, ఆ యేసుని కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, సిలువ మోసి ఆయన గొల్గొతా పర్వతం మీద మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఈరోజు మనం బ్రతికించాడు. ఆయన మూడవ దినాన తిరిగి లేచి మనందరి కోసం పరలోక రాజ్యములో ఆయన మనకు నివాసములను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ తర్వాత మరలా మనందరిని తీసుకువెళ్ళటానికి ఆయన త్వరగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎంత ప్రేమ అండి మన ప్రభుకి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే యోహాను సువార్త 3:16 చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారునిగా ఆయన మన కోసం ఆయన కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు ప్రభునందు పిల్లరా, ఆ తల్లి తన కుమారుని బ్రతికించుకుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరిని కూడా బ్రతికించాడు. నిత్య నాశనానికి వెళ్ళకుండా, నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోకుండా, శిక్షకు పాత్రులు కాకుండా మన దోషములను ఆయన మీద మోపబడ్డాయి. మన రోగములను ఆయన భరించాడు. ఈరోజున మన శిక్ష ఆయన మీద వేయబడింది. ఈరోజు మనకి రక్షణ తీర్చాడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు. మనందరినీ కూడా ఆ తండ్రితో సమానముగా తండ్రి ఈ సమాధానపరిచి యుగయుగాలు ఉండే ఆ నిత్య రాజ్యం కోసం మనం రక్షించుకున్నాడు మన ప్రభు. ఆ యొక్క ప్రేమని ఈరోజు మనం మరుస్తామా? ఆ యేసయ్య చేసిన త్యాగాన్ని మనం మరవకుండా ప్రతి క్షణము గుర్తు చేసుకొని కృతజ్ఞతతో మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఈ రోజున మనం ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయనతో పాటు యుగయుగాలు నిత్య రాజ్యంలో ఉండాలని. అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే తర్వాత ఆ శిక్ష నుండి ఎలా తప్పించబడతావు జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు చేసిన ప్రేమను జ్ఞాపకం చూపిని, ఆ దేవుడు చూపిన ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకుని నిత్యము దేవుని కొరకు ఆ దేవుని ప్రేమలో నమ్మకం బ్రతుకు. 10 మందికి యేసయ్య క్రీస్తు ప్రేమని తెలియపరచు. ఆ తర్వాత ఒకరోజు మనందరం తీసుకెళ్ళటానికి మన ప్రభువు 2వ రాకడలో రాబోతున్నాడు. మన కొరకు నియమించిన నివాస స్థలములలో యుగయుగాలు ఆయనతో ఉండటానికి ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు. అయితే ఆయన కొరకు నీ సిద్ధపడి నీ తోటి వారిని సిద్ధపరిచి కృతజ్ఞత కలిగి ప్రతిరోజు ఆయనతో సహవాసం చేసి ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఆరాధించి ఆయన వాక్య ప్రకారం జీవించి ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకు. ఆ దేవుడు వచ్చి నిన్ను మనందరినీ కూడా ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మన ప్రభు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆ క్రీస్తు ప్రేమని మనం గుర్తు చేసుకొని మనం ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలి. ఈ రోజున ఆ ప్రేమని 10 మందికి తెలియపరిచి ఆ ప్రేమని గుర్తు చేసుకొని పాపం చేయకుండా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకు. మెండైన దీవెనలు పొందుకొని ఆ మహారాజు పట్టణంలో తండ్రితో కూడా యుగయుగాలు మనం ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభా, ఆ తల్లి చేసిన త్యాగం ఆ తనయుడు గుర్తించుకున్నాడు. ఆ కొడుకును బ్రతికించుకోవటానికి తల్లి మరణించింది.
నాయనా, ఈరోజు ప్రజలందరికీ ఆ తల్లి ప్రేమను చాటి చెప్పాడు. అలాగే తండ్రి, మమ్మల్ని బ్రతికించడం కోసం నీవు మా కోసం ప్రాణం పెట్టావు. ఈరోజు మమ్మల్ని బ్రతికించుకొని నీ నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకున్నాం. నీ ప్రేమను గుర్తు చేసుకుని మేము ఎల్లప్పుడూ పరిశుద్ధమైన జీవితం కలిగి, ప్రభా, ఇదిగో మా కోసం నియమించిన పరలోక రాజ్యములో యుగయుగాలు మీతో ఉండినట్లుగా మమ్మలను ప్రభా కాపాడమని, పరిశుద్ధపరచమని, నీ ప్రేమలో నుండి మేము తండ్రి నాయన ప్రభా మమ్మల్ని మేము ఎవ్వరు విడదీయకుండా మీ కొరకు నమ్మకంగా బ్రతికే ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈరోజు నీ ప్రేమ ద్వారానే ఈరోజు మేము బ్రతుకుతున్నాం, తింటున్నాం, త్రాగుచున్నాం. ఈ రోజున అన్నీ కూడా మేము అనుభవిస్తున్నాం. కాబట్టి నీ త్యాగాన్ని, నీ సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రాకడ వరకు మేము నమ్మకంగా బ్రతికి కృప ప్రతి బిడ్డకి దయచేయమని, ఈ రోజున ఏ బిడ్డ అయితే ఏ అక్కరలో ఉన్నారో అక్కర తీర్చండి, ఏ అపాయంలో ఉన్నారో కాపాడండి, ఆపదలో ఉన్నారో విడిపించండి. ఆ బిడ్డని ప్రతి క్షణంలో కూడా మీరు కాపాడి దీవించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.